ఇవాళ ఇవాళ చికెన్ కర్రీ అండాను ఫ్రెండ్స్. ఇవాళ మాడిబిడ్డ గల అత్త, మా తమ్ముడు అందరు వచ్చిండ్రు మా ఇంటికి. మా అమ్మ, మా పెద్దవ్వ, మా మామయ్య అందరు వచ్చిండ్రు కాబట్టి ఇవాళ చికెన్ కర్రీ అండాను. చికెన్ కర్రీ ఎలా ఉంది? అన్నం మాత్రం కొద్ది అండలేదా? అందరిని చూపించు. అన్నం తినేళ్ళరండి అందరు. చేతులు ఇట్లా కడుక్కోండి అన్నం తినుడే. ఏమైంది చెప్పులా? ఓ చేయి కడుగుతావా? దా మెల్లం కదా. చేతులు ఇట్లా కడుక్కోవే, అన్నం తినేవు. చేయి కడుక్కో చెల్ల మంచిగా. మంచిగా కడుక్కున్నావా? సూపర్ ఉన్నాయి చెయ్యి. ఏం సబ్బు? సంతూర్. అందుకే మెరిచిపోతా అని. చూడు మెరిచిపోతలే. సూపర్. మా అత్తమ్మ, మా ఆడిబిడ్డ. సంతోషమేనా ఇంటికి వస్తే? మన ఇంటికి సంతోషమే. మీ ఆయన పేరు ఏం పేరు? కృష్ణబాబు. అన్నం గిట్ల ఎత్తరా? అన్నం ఎత్తా, కూర్చోండి అందరు. మీరు కూడా చేయి కడుక్కోండి. కడుక్కోండి అందరు కడుక్కున్నారు. తనసాపు కూడా అందరికి పోయి కూరబు అయింది. కూలర్ బాగు చేసినాం అందుకనే 2-3 రోజుల నుండి చికాకు అవుతుంది మాకు. నీకిలు చేయగల మరి చేయగలుగుకుంటావా? కడుక్కున్నావా? పోయినాక అమ్మ అబ్బుపోయి మనం అందరిని కడుక్కున్నాడు. దావే ఇక్కడ కూర్చోండి. ఇవాళ బాటిల్ పెట్టినందుకు కొంచెం మంచిగా అయింది పానం. ఇవాళ గంగలక్ష్మి బాటిల్ పెట్టించింది. కూర్చో గిటానే కూర్చో కొద్దిగా. అమ్మ దగ్గర ఈ గిన్నెలు తేప సరిపోవు. గిన్నెలు తేప అంటాను, అమ్మ ఇంట్లో ఉంటాయి గిన్నెలన్నీ మా అమ్మమ్మ గారి ఇంటికి అన్నాయట. ఇప్పుడు పోయి తెద్దాం. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. 5 గిన్నెలన్నీ మా అమ్మమ్మ గారి ఇంటికి అన్నాయి. ఇగో సరిపోతాయా? 5 ఉన్నాయి. 4 4
5 ఉన్నాయి. 12 గిన్నెలు కావాలి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇంటికాడ? మన ఇంటికాడ 5 ఉన్నాయి. 5 4 సరిపోయింది. 12 అయితే ఎట్లా సరిపోతాయి? 9 అయినా ఇంకా 3 కావాలి. 7 ఉన్నాయిదా? ఇంకోటి కూడా ఉన్నది. ఇంకా ఇంటికాడ లేవు బొడ్డు గిన్నెలు, గిడ్డి గిన్నె. ఉన్నాయి. గిన్నెలు కడుగుతావా? మొత్తం తాగింది అయిపోయి. ఎట్లా మళ్ళీ పోయాలా? చాలా ఇంకా ఇంకా పోయాలా? ఎందుకు పోయి మరి అన్నం తినాలి బాగా. మళ్ళీ స్టడీ చేస్తుంది. ఇవాళ మా కుటుంబం అంతా ఒక్కడనే ఉన్నాం. ఇంతే కుటుంబం ఇక మాది. మా కళ్యాణ్ ఇంకా చాలా మంది మనోళ్ళు వచ్చారు, అత్తరు రప్పిస్తే కానీ మరో రోజు రప్పిస్తా. ఇంకా చాలా అందరికి అన్నాలు పెట్టాలి. నీకు నువ్వు మనోళ్ళు అందరికి తిన్నాలు అడుగుపోవు చుట్టాం అంటుగా అందరు తింటారు అడుగు ఆకలి అవుతుంది అడుగు. ఇక ఇది ఇక్కడ పెట్టి మళ్ళీ పోతాం కానీ వాళ్ళందరూ అడుగు ఆకలి అవుతుంది అడుగు. ఇక అందరికి అవుతుంది వీళ్ళందరినీ అడుగు. మామయ్య కొత్తగా తినాలి. అయిందా కూర? అడుగు తిందాం. ఏవాళ్ళని బువ్వకుండా అంటాను. అన్నం వేసినాక మనిషికి పెట్టుకుని తాగకుండా తిందాం. ఇంకా మా అత్త మరి మొత్తం అందరికి బువ్వయ్య మన అందరికి పోసినాక కుండలు అండిన అందరికి వేస్తాను. పెద్ద కుండలు అండిన వేసుడే మంచిగా వేస్తా అందరికి. తినుడే ఇవన్నీ తలసం కాకుండా పువ్వ తిందామని కదా. తినుడే అందరు పోయేమా తొందరగా ఏమని చెప్తానా చానే ఏమని అడుగుకో. నీకు కూడా వేసు, నువ్వు కూడా తినాలి అందరితో. మరి కడిగినావా? కడగాల నేను కడిగినావా? కడుక్కున్నావా? మామయ్య అనుకో తింటాడు అనుకో వసుడు 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 మామయ్య అడుగుపోయి తింటాడు అడుగు. ఓ అడుగు కడుక్కున్న అడుగు పోయిరా పోసుడు. అక్క తింటాడు అక్క తింటాడు అక్క నడుపు ఇయ్యాలి నచ్చింది అక్క నడుపు.
ఇవాళ నేను 12 మందికి అన్నాలు వేస్తున్నాను. ఆయన కూడా మా అమ్మాయి అన్నది ఇంతకుముందు వచ్చి. అది కొత్త కదా. మిమ్మల్ని చూస్తా. ఆయన మరి తంచాపు తాగుతారు కదా, ఇట్లా ఇగో ఇంకా. తనసాపు తాగుతలేము అడుగుపో తనసాపు తాగుతావాను ఆ, ఏందే తంచాపు తాగాలా? ఇది తాగుతాను మరి. బువ్వ తిన్నాకనే తాగుతా మరి, అందుకే ఉంచుతాను మరి. బువ్వ తినద్దా తిన్నాక తాగుతా. ఇప్పుడు వద్దు, బువ్వ తిన్నాక తాగుతాం అందరం. ఇప్పుడు వద్దు. సరే సరే. పిల్లలతోనే బువ్వ, పెద్దతోనే దొరుకుతుంది గిన్నె అంతే కదా. ఇట్లాగా పిల్లలతోనే ఆనందం, పిల్లలతోనే బువ్వ. ముందు పిల్లలు లేకుండా దరిద్రం, ఇల్లే దరిద్రం. పిల్లలతోనే మనకు లక్షణం ఉంటుంది. పిల్లలు ఏం దరిద్రం మనకు. అంతే మరి. పిల్లలు లేకుండా ఎవరు కూడా ఇంటికి పోడు. ఆ ముద్ద తల్లి తినేదానికి కూడా బుక్కడ బువ్వ కూడా దొరకదు. పిల్లలు వచ్చారు అన్న మంచిగా తినండి. తినమా? ఏంటంటే అన్నం వేస్తే మనం మనిషికో మనందరికి ఈ పెట్టుకొని తిందాం. ఎందుకంటే అన్నం తిన్నాకనే అయితే అన్నం వేసినాక అన్నంతో పాటు అన్నం తిన్నాక తినక ముందు అయితే తిన్నాకనే తాగుదాం అని చూస్తాను మరి. మరి తినకుంటే ఇప్పుడు తింటే అన్నం తినలేము కదా. తిన్నాకనే తాగుదామని చూస్తాను మరి. తినకుండా తాగుదాం అంత అయితే. కింద ఉన్నది అది. ఉన్నాయి తునకలు ఉన్నాయి. మొత్తం మొక్కలకి ఎట్లుంటే తీసి అందరికి వేసిన అన్నం అందరికి వేస్తాను. చెప్పనే వేస్తాను 12 మందికి కదా, అప్పుడే అయిద్దా. కానీ మరి అందరు మనలు వచ్చి కానీ ఇప్పుడు వాళ్ళ మా చెల్లె గారు ఎప్పుడు మధ్యాహ్నం వచ్చింది. తొందరగా ఆకలి మీద ఉన్న అందరూ తొందరగా అయిపోయింది. కూర పోతే అయిపోద్ది. అన్నం వేసుడు అయిపోయింది. మన చుట్టాల కంటే బంధువుల కంటే ఎక్కువ కాదు కదా. చుట్టాల బంధువుల కంటే ఎక్కువ కాదు కదా. రేపు మంచిగా ఉంటుంది, చెట్టు ఉంటాం, అంత మంచి చెట్టు ఉంటుంది కదా. మరి అట్లా అరుచుకున్నప్పుడే పేరు కస్తాం. మనం తినాలి ఉన్నోని లేని పెట్టి అంత ఇబ్బందులు పడి కూడా మనందరికీ చుట్టాలు చూస్తానంటే వాళ్ళే గొప్ప అనుకోవాలని ఆలోచిస్తాను. ఇప్పుడు నేను కూడా ఉండలేను కదా, ఏ రకాలు ఉంటానా. వాళ్ళు కూడా అంతా మన చుట్టాలు చూసుకుంటానే వాళ్ళే మంచిగా. రేపు నేను కూడా ఎక్కడ ఉంటుంటే కాల్ చేయకపోయినాక వచ్చినాక కూడా నా పరిస్థితి కూడా గంతే కదా. మరి ఎవరు అరుచుకుంటారు? రాలే కదా అరుచుకుంటారు. అందుకే కదా ఏ వాళ్ళ మీద మనం భారం చేయలేము. మనం ఏమంటే అరుచుకోవాలి. మనకు కలిసిన వాళ్ళే మనకు అరుచుకుంటారు. మన ఆదుని మనం బతకాలి. మంచిదంటే చాలా. అది ఇప్పుడు అంత జితకచ్చినా ఇప్పుడు వీడున్నాడు ఈయన కూడా జితకత్తాను లేకున్నా అదే సంతోషం అనుకోవాలి కదా. మరి అంత పాలన కూడా పెట్టేటోళ్ళు లేదు కానీ నేను మాట్లాడతాను. లేకున్నా కానీ ఇప్పుడు ఈయన కూడా జితకత్తా అంది చేసిన చేయకుండా ఆమె కూడా గౌరవించి ఈయన కూడా పని చేయాలి. నాకు బాగా మాకు తినేవి కడుపు నిండా అయిపోయినట్టే ఇక. చిట్టి పడేటోళ్ళు మనం. నువ్వు మాట్లాడే పోనీ నా దగ్గర ఇక్కడ కూర్చుంటా. నీ ఇష్టం. అదేంటిది ఇలాంటిది ఏం ఉండదు. ఎట్లయింది నా చార్సా కూకుంటే అయిపోయా.
ఏం లేదు. ఇరా వచ్చి ఇరా ఇరా ఈడ కూర్చున్నారా నీ పరిస్థితి ఇరా నీకేమేం కావాలి చెప్పు నీకు కమ్మలు కావాలా పోగులు కావాలా ఏం కావాలి నీకు అసలు దానికి కూడా ఏదైనా చెయ్యాలి నీకు కొద్దిగా దానికి కూడా బాధపడుతుంది దీనికి కూడా చిన్న అత్తువ కావాలి ఏదో ఒకటి నీ పెట్టకుండా మనం అందరం మనిషికో బాగలేదు నాకు సాధరించాలి నా దగ్గర ఉన్నాయి నేను పెడతానికి అందరం మనిషికో 100 రూపాయలు 200 కూలి చేసాను మేనమా అంటే చెరువు పోకుంటున్నాం అదే సంతోషం మరి ఉన్నాయని మన అందరం సంతోషం తొందరగా చేయమ్మా నాకు ఆకలి బాగా అవుతుంది అయింది అందరికి అయిపోయింది గిచ్చుడే ఉన్నది అదే మళ్ళీ పశువులు ఇప్పుడు ముసలి ఆకలి ముసలోళ్ళకు ఆగుతుంది దింతలు కానీ ఆకలి ఎక్కువ లక్ష్మి మంచిది ఇంతసేపు ఈ టైం గంగలక్ష్మి బుక్కలు పెడతది ఎవరు పెట్టాలి గంగలక్ష్మి బుక్కలు పెడతది పెట్టి మంచిగా చూసుకోవాలి బిడ్డ పెట్టేటోళ్ళు మనం అనద్దు కానీ మనం తినాలి మనం మధ్య పెట్టుకుని ఉండాలి అంత జరగ తలిపే తమ్ముడు తలిపే మంచుకుంటుంది. ఉబ్బరి మంచిగా ఇల్లు చల్లగా ఉంటది కానీ ఇల్లు కూలింగిదే మరి మనిషికి ఒక తంచా పియాలా తాగుతారా అదే నువ్వు తాగుతూ తాగండి మరి ఏం చేయాలి అన్నం పెట్టలే నాకే మాటలు చచ్చిపోతాను చెప్పచ్చు ఇదిగోండి ఇది మనిషి కూడా తాగటం తాగుండి అందరికి ఎందుకంటే మళ్ళీ దీడ పెట్టుకుని పోతే ఎట్లా మనం అన్నం తిందాం చల్లబడుతుంది చల్లబడుతుంది మీకు అవుతుంది. అన్న కూడా అత్త వర్ష పెట్టు పెట్టు పెడితే ఇది కదా సిట్టింగ్ అయింది ఇక సిట్టి అట్లా పట్టుకుంటూ తాగుడు ఎంత అయినా అది తాగుడే కావాలి అంటే మరి ఎట్లా మనం అందరం తినకుంటుంటే ఎట్లుంటది మాకైనా బాధ అనిపిస్తుంది రాక రాక వచ్చినందుకు. తింటేనే మనం కూడా తినిపోతే బాగుంటుంది ఇగో చిన్నమ్మ ఇగో నీకున్నా అందరు సరిపోయినాయి మరి మామిడి ఎక్కువ పోసింది ఎక్కలేదా ఇగో నువ్వు నాది నాకే ఎక్కువ నాకు కొంచెం తక్కువ ఉన్నది ఉండండి అమ్మమ్మ తాగవు తను సాపు మరి అన్నమే తింటావా మరి అమ్మమ్మ పోతాను పోతాను అమ్మమ్మకు కొంచెం ఆకలి ఎక్కువ ఉన్నది అమ్మ ఇగో తిన్ అయితే అన్నమే తిందామని ఆకలి చల్లారుతుందని అమ్మమ్మ తనసా పద్ధతిలో పోసుకున్నా మళ్ళీ పోతుంది ఆగమ్మ పోతుంది మరి ఇగో మావయ్య ఇగో ఇది నీకు అందరు మంచి కడుపు నిండా అన్న కూర ఉన్నది ఇంకేస్తా తినుడే ఇక అందరం తినకుంటే ఎట్లుంటది అన్నం కూర కూడా ఉన్నది చూడే మస్తున్నది కూర తినే నీకు మంచిగున్నదే కూర మంచిగున్నది మస్తున్నది తినాలి మస్తున్నది అడుగుపో తినాలి అందరు తినాలి ఇక నువ్వు తిను అందరు నడుగు అందరు నడుగు ఏమైంది అత్తమ్మ
ఏం కాదు, తిను తిను అన్నం ఉంటే తిను తినాలి. మిగిలితే తిను కొంచెమే అది తిను. ఇగో నువ్వు తినే కాడికి తిని తిను మిగిలితే తిందా తిను. సరే ఒక 1 hour తీసుకోపో. తీసుకుంటా. తిను నువ్వు తినలేవా? ఆకలి బాగా అయితే తిను. ఆకలి అంటే ఇక తింటాం బాగా తిను. తింటావు తిను. కూర మెంచుకున్నా తింటావు తిను. తిను తిన్నాక వేసుకోండి మరి. ఆన్నే పెట్టుకోండి మరి మీ మరి. ఇగో నీళ్ళు తెచ్చిన ఆడ పెట్టి ఇంకిందేనా మరి నీళ్ళు. అబ్బా కమ్మగా ఉన్నది. మస్తున్నదే భలే కుదిరింది. తింటానా? సూపర్. నేను ఇంకా తినలే అది తిని చెప్తా. తిను తిను చేతులు ఎందుకు చూస్తాను? తిను అందరూ ఇవాళ మంచిగా ఉన్నది మామయ్య. మన ఇల్లు కలకల్లా ఆడుతాంది మంది ఉండడం వల్ల. మరి మంది అంటే అంతే నాకైతే ఉంటుంది. మంచిగా అనిపిస్తుంది ఇవాళ. తినాలి, అందరిది అయిపోవాలి, మళ్ళీ వేసుకోవాలి. అన్నం కాడ కూర కాడ ఇంకో చుట్టూ తింటా 2 చుట్టూ తింటా. తిను మరి తింటే తినమ్మా బొత్తండ తిని ఉన్నది అన్నం కూర. నిఖిల్ ఎట్లున్నది? వస్తున్నా తినాలి, కమ్మగా ఉన్నది. ఎట్లున్నది నిఖిల్? అబ్బా సూపర్ ఉన్నది, మంచిగా ఉన్నది కూర. తినా చెల్ల కూర ఎట్లున్నదే? సూపర్ ఉంది. నచ్చిందా నీకు? నచ్చింది. చప్పటి గుట్టున్నదా మంచిగా ఉన్నదా? ఉప్పు కారం తలిగిందా మంచిగా? సూపర్. అదే మరి. డబల్ తినాలి ఎవరైనా, ఎందుకంటే నేను నచ్చిన కాబట్టి అందరికి సంతోషంగా ఉండాలి అందరం. ఎందుకంటే ఇవాళ అందరు వచ్చినందుకు సంతోషంగా ఉన్నది మంచిగా. మన ఇల్లు కూడా కలకల్లా ఆడుతాను. ఉంటుంది మరి, అందరు ఉంటారు కదా. నిఖిల్ రోజు ఉంటారు పోతారు, చాలా రోజు ఇటు తిరిగి తిను, ఇటు తిరిగి తిను. రమ్మంటే వస్తుంది. ఏడాదికి ఒక రోజు అన్నా ఉండాలి. చెప్పాలని కుటుంబం వచ్చి అందుకని ఇప్పుడు ఎందుకంటే పుట్టినరోజు చేస్తారు, ఇవన్నీ చేసేది ఎందుకంటే కుటుంబం కలవాలని ఇవన్నీ చేస్తారు ప్రతి దానికి. అప్పుడప్పుడు రండి చిన్నమ్మ మా ఇంటికి. అదే ఇంకా 4 రోజులు చేతులు అయిపోతుంది. ఎప్పుడన్నా రావాలి. అత్తం వాళ్ళ బాధలు ఆలేపడతారు, వాళ్ళ కష్టాలు ఆలేపడతారు. కానీ ఒక 5 నెలలకు 6 నెలలకు కుటుంబం కలిస్తే అదొక ఆనందం తిరగం కలిసి ఉన్నట్టుంటుంది. కూర ఉన్నదా లేదా తమ్మునికి గిట్ట? ఇక ఉండని లేని ఉన్న కాడికి మారాని కూర లేకుంటే పోతా చెప్పురా. తమ్ముడి గిట్ట లేకుండా కూరలేమి చెప్పుండి, ఏది బాధపడకండి. కూర అదే కూర బువ్వ ఇంకా పుల్లు ఉన్నది. అన్నీ ఉన్నాయి. లేకుంటే చెప్పుండి, చెప్పకుండా నువ్వైనా చూడరా మారాని. నేను మారానాడు చెల్లెనుడే దానికి చెప్పు కూరలే ఎక్కడమ్మా అనుడే నా బిడ్డ అన్నాడు దాన్ని అనుడే చెల్లని నా బిడ్డ చెల్లి అనేది అంటే దానికి దాని అవతీరే ఉన్నది అంటారు. చెల్లెనుడే అంతే మరి, తల్లి తినే బిడ్డ ఉంటుంది కానీ ఏరే ఉంటుందా ఎవరైనా. నా బిడ్డ నేను పేరు పెట్టి పిలవలే, దీన్ని చెల్లి దాని చెల్లి అనేది చెల్లి అని తీసుకునేది. అన్నం ఉన్నది, కూర ఉంది. నీకు ఇంత కూర పోయినా నీకు ఇంత కూర పోతుంది. రోజు ఫోన్ చేయాలి నాకు, ఫోన్ చేయరా, నేను మాట్లాడరాదు అసలు. కొంచెం అంటే కూర చెప్తా కానీ
నాకు చెయ్య మాట్లాడరా నీకు ఇంత పోతుంది అమ్మ కూర ఆగావు గింత అంత పోతుంది అప్పుడున్నది ఇంత నీకు ఇంత కూర పోతుంది పులుసు పోతుంది నీకు ఇంత పోతుంది ఇంత అంత పోతుంది. తినండి, కూర ఉన్నది కూర తినండి, మంచిగా బరిగా తినండి. ఎందుకంటే మనం ఏంటంటే అందరం కూడి మనం ఒక లెక్కలు ఉంటే ఒకరికి ఉన్నా ఒక లేకున్నా చదరకపోవాలి. ఉంచుకోవాలి మనం ఉన్నా లేకున్నా మనం పోకపోతే మంది మరి పూర్తిగా ఏంటంటే మరి లేనివాడే అన్నం పెడతాడు, రెండు పెట్టాడు పిలిచి అందరిని చదువుకొని పోవాలి. ఎండ తీసుకపోయి సూర్యులే పిచ్చుకొచ్చిండు ఈ పోరడు పెద్ద దుప్పటి కప్పిండు అనుకుంటాను కదా కదా ఘోరంగానే ఉన్నావు. అప్పుడు జ్వరం వచ్చింది, జ్వరంతో నాకు జ్వరం వచ్చింది. చెప్పాలి ఏది వచ్చినా ఈ పిల్లలు మళ్ళీ అప్పుడు సూదికి తీసుకుపోయినా కానీ కొంచెం మంచిగా అయింది. మంచిగా సరే ఏమనుకున్నాం ఎవరు పరిస్థితి అంత మంచిగా చూస్తాను చూసుకోవాలి మరి దగ్గర పిల్లలు చూస్తారు. ఇప్పుడు నాకు మనవాళ్ళు చూస్తాడు ఎక్కువ చెప్పాలంటే ఎక్కడున్నా రేపు మంచిగా చూస్తాడు. ఇక అందరు చూడకుండా ఆయన్నే కాపాడుకోవాలి ఎక్కువ. అర్థం కాదు అయినా మరి ఆయనతోనే నా బతుకు. అంతే మరి కొడుకులు కూరలు చూపించుకోలేదు ఎంత మంచిగా ఉన్నారు. కంగలైతే కొద్దిగా మంచిది కాబట్టి చూస్తాం కానీ గుణం మారంటే ఆ కూడా చూడదు కావచ్చు. రమ్మని బట్టి వాళ్ళు మంచిగా చూస్తే ఆయన చూస్తారు. అంతే అటు పోయినామా కాదా అప్పుడు నా పేలాలు తెస్తే నాకు నా గుణం తిరిగి ఏం మారదు మామయ్య ఒక్క తీరే ఉంటుంది సరే ఉండదు కానీ చెప్తాను. కొంతమంది చాలా మంది మారుతాయి కదా. అప్పుడు పేర తినిపిస్తాను, తినడానికి ఇప్పటికి 5 తినిపిస్తాను. సంవత్సరాలు అయితే అన్నది ఎప్పుడో మారదు. ఇంతవరకు నాకు నోట్లో పెట్టిన వాళ్ళు ఆయన నాకు తినిపించింది, మొత్తం తినిపిస్తాను పేలాలని నేను తినమని నేను తినకుండా. నీ కొడుకులు పిల్లలే తినిపించాలి అదే తినిపిస్తాను కానీ చెప్తాను. ఆయన ముందు ఆయన ముఖ్యమంత్రి అయినా మంచివాడు, అందరికి ఆదుకుంటాడు. అయినే తింటాను మంచిగా చూసుకుంటేనే మరి నాని తింటా, నువ్వు తిను మంచిగా. చిచ్చులు ఏమిటి వేసుకో, చిచ్చులు అందరూ వేసుకో. ఉన్నాయా చిచ్చులు అట? స్విచ్లు ఉన్నాయి అయిపోయినాయా నీకెళ్ళి? నేను కారమే కూడా తీయలే మొన్న. తీసి మరి అయిపోరాడు నా బొక్క అన్నీ లోన్ ఉన్నాయట. ఇగో ఏస్తాను చిచ్చెయ్యి అన్న మంచిగా ఉన్నది చిచ్చి రాముండదు ఇది కమ్మగా ఉంటుంది. నువ్వు దీని చూడు అన్నంలో పెట్టుకొని ఇంట్లో మరి ఇంట్లో చూడు పారేస్తాడు ఎత్తే ఒకటి తీసుకోవచ్చు కాదు అత్తమ్మ, నువ్వు అన్నమో తింటలేవు, తనసాబో తాగుతలేవు. తినాలే మరి ఏదైనా మరి చలో ఇంక వేసుకోపోవే, నువ్వు కూడా ఇంత వేసుకునేదా? ఇంక బువ్వ కూర పుల్లుగా ఉన్నది, ఇంకా గంజడు ఉన్నది. తినాలి మరి, తినాలని ఎక్కువ వండింది. చాలా మంది కానీ మిగిలిన వాళ్ళు తాగుతే మంచిగా తమ్ముడా ఇంకిత తిను, రెండో రౌండ్ కూడా అయిపోయింది నాది. మంచిగా తిన్నా అమ్మమ్మ. నడవని వచ్చినాక మరి ఒడిచినాక ఇంకిత తినాలి. తిండే కావాలి. అత్తమ్మ నువ్వు ఇంకిత తింటావా? తింటా ఇది తిన్నాక తింటా. సంప్రదాయ అన్నం ఉన్నది కూర ఉన్నది చిట్టవ్వ వేసుకో వేయన్నతే కొద్దిగా అంత తిను. చేస్తే అన్నం కూర తిన పక్కన ఉందా తినుండే తినగాడు కూర ఉన్నది పువ్వు ఉన్నది బాగానే ఉన్నది. వేయన్న కింద కొంచెం అటే ఇంకా తాగుతాను తాజా పోయాలా నేనే. నువ్వు తాగుతావా? తాగితే తాగు, నాకు ఎక్కువనైంది కానీ చెప్తానా. ఇగో ఘాటు బాగున్నదా? బువ్వ తిన్నాను అది నీళ్ళు అవుతావా? అయితే మరి తిను. బువ్వ తినకుంటే ఎట్లనే? తినే తినాలి, ఎవరిదాలు తినాలి. దాంతో మొదలు
గాయంతో ఊరిలోనే వయసు పిల్లలు తినాలే, తింటేనే బలం. బొత్త నిండా తినాలి. కొద్దిగా జరిగి నీకు ఇంత అవుతుంది గింత ఒక్క ముద్ద అవుతుంది ఇక ఎప్పుడైతే గింత అంతే దాగి ఉండిందా తాగి కూకున్నా ఇక్కడ ఎక్కువ చిచ్చులు లేవా? చిత్ర ఆయన తీసిన లేవా చిచ్చులు లేవా అందులో లేవనట్టున్నాయి. ఇగో తీసిన లేవా ఆయన తినే కదా. తినలేదు ఇదంతా మరి తింటావా తినవా? ఉన్నది అన్నం కానీ తినలేదు చిచ్చు తినవా? సరే అన్నం కూర ఉన్నది ఇంకెయ్యా అన్న ఎవరికన్నా తింతలు వేసుకోండి కానీ రోజు తింటావారా ఏ నేను తినలేను ఇప్పటికే 2-3 సార్లు తిన్నా మానా నువ్వే ఏయ్యా అన్న సారా నీకే అట్లా పెట్టుకో చిట్టి నువ్వే కాదు కాదు తింటావా ఇగో నీకు తుడి చేస్తా చూడు తినే తాత తాత తుడి చెయ్యి అన్న తాత తాత తుడి తిను. చేసిన తిను నేను గిన్నెకి ఇంకా గింట కానీ అన్నకాడ సరిపోతుంది తినండి ఎందుకంటే అందరం మేము పెట్టి సగం పెట్టి సగం పెట్టేటోళ్ళం కాదు ఉన్నా లేకుండా మొత్తం కడుపు నిండా పెట్టుడే అంతా మన ఇల్లు నాకు లేకున్నా మంచిదే కానీ అడక్క తిన్నా మంచిదే కానీ అందరు తినాలని మనకు అనిపిస్తుంది నేను కూడా ఎవరన్నా నాకు కూడా అట్లనే తినాలి పెట్టిన వాళ్ళు బొత్తైనా పెట్టాలి పెడతారు నాకింటే వచ్చి ఉన్నదమ్మా పుల్లుగా ఉన్నది మన పుల్లుగా తినాలి ముసలోళ్ళు సంబరంగా ఉంటేనే మాకు మంచిది ముసలోళ్ళు ఇక పోతే మాకు ఇట్లా ముసలోళ్ళు దొరకరు మాకు. తినాలి బొచ్చడు తిను పుల్లుగా అండినా మళ్ళీ ఎప్పుడైనా వస్తా కదా తింటాలి తిను పెడతా మాగా ఎప్పుడైనా నీకు లేదన్న తిను బొచ్చడు తినే సిటీ గాలి అత్త. పెట్ట తోలు పెడతారు తిను తిను ఎవరు పెట్టింది అందరు తింటారు అడుగు నా తాత నాను తింటానా ఇయ్యే బొక్కలు ఇయ్యే తింటా మామ ఇంకా అన్నం వేసుకో ఇంకింత నువ్వు సార్ తింటావు మీకు తాతవా చేయి కడుక్కుంటాడు అట. చేయి కడుక్కునే అందరు తిన్నాక కడుకు వీళ్ళందరూ లేవద్దు ఇగో నీది ఒడిచిపోతుంది వాడబెట్టుకొని అన్ని చెత్త కుదరదు. ఇగో మింగుతా ఒక బుక్క తాగితే ఎట్లా ఉండండి ఇది అది నాది తినబుద్ధి కాబట్టి పప్పు చారు ఉన్నది మంచిగా పోతా పట్టుంది తిన్నాం మిగతా వాళ్ళు పట్టు మనిషికి ఒక గిట్ట గిట్ట పోతే దీని కూడా రుచి ఎక్కువ ఉంటుంది చికెన్ అని దక్కి ఏం లేదు. పట్టే అందులో మంచిగా ఉండదు పోతానా? మామయ్య తిన్నాడు ఆగునా నువ్వు అడిగిపోయా రాదు పప్పు పోతా మంచిగా ఉన్నది ఏమో రుచి. పోతేనే ఉండవా మీకు కూడా కావాలా? మరి మీ ఇష్టం నేను కూడా పోసుకుంటాను ఇదే పప్పు ఎందుకంటే ఒక చికెన్ కూడా తినబుద్ధి కాదు కదా నాకు గంగలక్ష్మి చేసింది. నేను చేసిన ఇంత పచ్చడి ఉన్నది అయ్యాలి అందుకే తప్పుడు ఒకే పోసుకో మంచిగా ఉన్నది ఇగో ఇది కూడా నువ్వే పట్టి తింటావానే సిటీ లేసి ఏంటి అవేస్ అవుతాను తినే పట్టుకోపోయి ఓ సిటీ కూర పోయింది ఇది మాట్లాడుతుంది మొత్తం చేతులు పట్టుకోపోయి మొత్తం కలిగిందానే కొంచెం చేతులు పట్టుకోపో మాట్లాడతలేదు సైలెంట్ అయింది ఇంకో ఇలా నేను తాగింది పప్పు మంచిగా పప్పు కలుపుకుంటారు మొత్తం పోతా దొరకదు పప్పు కలుపుకుంటే మంచిగా దొరక మస్తు కుదిరింది పప్పు మంచిగా చేసిన నేను అందుకే మరి మళ్ళీ మస్తు ఉన్నాయి ఇంకా పోసున్నా నేను పోసుకోవాలి ఇది ఉన్నది. ఉన్నది కూర మరి అదే కూరకాయ సూపర్ ఇంకొకటి ఎక్కువ తినబుద్ధి అయింది అది చేసుకుంటే. ఇంకా అమ్మమ్మ కాడినిద్దాం. ఉంచుకోలేకుండా తినేది చెల్ల తిన్నావా కడిపిండా? తిన్నా అన్న మనం పారేబుద్ధి కాదు తినబుద్ధి బత్తరలో తిన్నా మంచిగా నచ్చిందనుకో నీకు పప్పు తింటావానే పప్పు కూర తింటావా అదా
పప్పుతోటి ఈయన తిన్నాడు మంచిగా తిన్నాడు అన్నం నిఖిలు నిజంగా తిన్నాడు మామయ్య మధ్యాహ్నం తిన్నాడు నేను తినిపించాను తిన్నామా నీకు ఇంత అన్నం అవుతుంది ఎక్కువైంది మెల్లమెల్ల తింటాను తక్కువ వేసినవా నిన్న వేసినావు ఏ సూపర్ ఉన్నది అమ్మమ్మని అడుగు అమ్మమ్మని అడుగుపో కమ్మగా అన్ని కాదు నేను తాగుతా కామున్నదట తెచ్చిన అల్ల పెట్టిన బయటనే అమ్మమ్మ అదే మాడి బిడ్డకి ఇప్పుడు మా అత్తమ్మది గొలుసు ఉంది కట్నం కింద అది ఇస్తున్నాం ఇప్పుడు ఇవ్వాలి అది ఇస్తామని రమ్మన్నారు మాడి బిడ్డ కమ్మగా కూర కూడా మంచిగా కుదిరింది అమ్మమ్మ నువ్వు కడుపుండే తిన్నావా లేదా నాకు అదే భయం అవుతుంది తిన్నా బొచ్చడు పోదిన్నా తిన్నావా కాఫీ తాగిన సంతోష్ తాగిన మంచిగా ఉన్నా అయోధ్యంగా మంచిగా ఉన్నా అమ్మమ్మ మంచిగా మరి ఫోన్ చేయి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడాలి ఫోన్ చేస్తే నాకు ఇది చెయ్యరాదు నీతో మాట్లాడాలి రంజిత్ ఉన్నారు రంజిత్ చేయమని ఏంటో ఫిరఫిర ఏంటో అంటారు ఆయన మంచిగా చెయ్యడు మరి చెల్లి కొడుకోకటి నేనా ఎవరు పోనింది మరి కొని తప్ప అమ్మని కాబట్టి కొని ఇవ్వాలి ఎంతది కావాలి నీకు అంటానా ఎంతది కావాలా కాదు 2,000 3,000 ఇంకో చెల్ల కొన్నిత్తదాట ఎంతది కావాలని అడుగుతాంది 4,000 3,000 మీకు నాకు తెలియదు చెల్లుకుని చిన్న ఫోన్ కావాలా పెద్ద ఫోన్ కావాలి చిన్న ఫోన్ మంచిది చిన్నదైనా మంచిది ఫోన్ పోవాలా లేకపోతే బొమ్మలు కూడా రావాలా నీకు ఫోన్ వల్ల బొమ్మలు బొమ్మలు రావాలంటే కొద్దిగా రేట్ ఎక్కువనే అవుతుంది 5-6 వేలు అవుతుంది కానీ మేము అంత పేదదాని వాడి కొని తప్ప నాకెవరైనా లెవెల్ పెట్టి చేస్తా మాట్లాడతాం మరి ఎవరు చేస్తాను ఇక మహేంద్రే చేస్తాను నీకు ఎవరు చేయాలి మహేంద్ర ఫోన్తో అడిగైనా దానికి కొట్టించుకుంటే 10 రూపాయలు లేనప్పుడు ఏదో కాఫీకో దీనికో ఒక తినబుద్ధి అయితే బిస్కెట్ పడ్డా తినబుద్ధి అయినప్పుడు తెచ్చుకుంటే 200 అంతో కొడతారు నువ్వు తిను ఇంకా అంతే అట్లా సరే చేస్తా నాకేం చెయ్యాలని చేస్తా అప్పుడప్పుడు రమ్మని మన ఇంటికి అది బాగా చూస్తుంది నువ్వు చేయక్కడే మరి ఎప్పుడైతే ధర్మారం తీసుకోవద్దు అత్తవా మళ్ళా చేపడతా ఇప్పుడు రారాదు కాలు బాగున్నది 5-6 రోజులు ఉండి కూడా రావచ్చు ఏమవుతుంది ఎక్కడున్నా మన ఇల్లే 5-6 రోజులు ఆడున్నా అది అరుచుకుంటుంది ఏడన్నా నిన్ను అరుచుకుంటుంది అది ఏదని ఒక 4 రోజులు 3 రోజులు ఉండి ఉండచ్చు ఏమున్నది ఉండదు రేపు రాదు మళ్ళీ రారు రేపు ఎండాకాలం అయితే ఇప్పుడు మీకు కట్నం నేను అమ్మ సొమ్ము నీకు ఇస్తాను ఉన్నది కదే ఇక ఈ కట్నం ఇవ్వలేను కాబట్టి అది 1,00,000 2 లక్షల సొమ్ము ఉన్నది కాబట్టి ఇక నీకు అదే ఆపది చేస్తాను ఇక అమ్మది నీకు తెచ్చి ఇస్తాం అదిగా ఎందుకంటే నేను కట్నం అదే ఒప్పుకున్నా అదే బంగారం అంటే అయ్యే డబ్బులు అయ్యే కట్నం నీకు నేను ఇవ్వలేను అమ్మ సొమ్ము నీకు వస్తాను ఇక నాకేం లేదు అదొకటి ఎందుకంటే ఇక నువ్వు ఒక్కదాని కాబట్టి మా తోడ పెట్టినందుకు నీకు ఇచ్చుడు నాకు సంతోషం మా కుటుంబం అందరికీ ఆనందంగా ఇస్తాను మాకు లేకుండా మంచిదే అది 2 లక్షల సొమ్ము ఇది చెల్లెకి తీసుకో 2 లక్షలు ఇచ్చినట్టు నీకు కట్నం ఇది బంగారం నీకు కొని ఇచ్చిన ఇదే ఏంటంటే ఈ 2 లక్షలకు సందింది ఎందుకంటే నాకేం లేదు మీకు మీకంటే ఎక్కువ నాకేం లేదు మీకు ఇస్తాను మా బాధ మేము పడతాం మాకు లేకుండా సంతోషంగా ఎందుకంటే ఇవ్వలేను బయటికి పోయిన ఆడపిల్లలకు మళ్ళీ ఇవ్వాలంటే ఇవ్వలేను ఎందుకంటే అతను మాట్లాడుతూ ఏదో